కానీ నువ్వేం చేసినావు? ఆ మెట్రో CFOని బెదిరించి, L&T CFOని బెదిరించి జైల్లో పెడతా అంటే ఇవాళ L&T వాళ్ళు పారిపోయే పరిస్థితి వచ్చింది. మెట్రో వదిలిపెట్టింది వాస్తవం కాదా? చర్చకు వస్తావా ఈ విషయంలో అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. ఒకనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పవర్ హాలిడేలు పారిశ్రామికవేత్తలకు, వారానికి 2 నుంచి 3 రోజులు పవర్ హాలిడేలు. ఆ పరిస్థితి తీసేసి 24 గంటలు నాణ్యమైన కరెంట్ ఇచ్చింది కేసీఆర్ గారి ప్రభుత్వం. మొత్తం ఒక హైదరాబాద్లోనే కాదు, రాష్ట్రంలోని అన్ని పట్టణాలు హైదరాబాద్తో సహా అన్ని పల్లెలు LED దీపాలు పెట్టి, లక్షలాది LED లైట్లు పెట్టి మొత్తం తెలంగాణని దేదీప్యమానం చేసింది మా ప్రభుత్వమా కాదా? ఈ విషయంలో చర్చకు వస్తావా? ఈ 2 ఏళ్లలో నీ ప్రభుత్వం ఒక్క LED లైట్ అన్న ఎక్కడన్నా పెట్టిందా? చర్చకు వస్తావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కరెంటు కోతలతో, జనరేటర్లతో, ఇన్వర్టర్లతో, కరెంటు కోతలతో ప్రజల బతుకుని అతలాకుతలం చేసింది నీ కాంగ్రెస్ పార్టీ. ఎవరి హయాంలో విద్యుత్ వెలుగులు కొనసాగినాయో, ఎవరి హయాంలో విద్యుత్ కోతలు, కరెంటు కష్టాలతో ఇబ్బంది పడ్డారో ఈ విషయంలో చర్చకు వస్తావా అని నేను అడుగుతా ఉన్నా. ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వంలో కాంక్రీట్ జంగల్ గా మారిన హైదరాబాద్ లో 108 అర్బన్ లంగ్ స్పేస్లు, కొత్త అర్బన్ పార్కులు ఏర్పాటు చేసింది మా ప్రభుత్వం. ఇలా నీ ప్రభుత్వం వచ్చినాక కొత్తది ఒకటన్న కట్టినావా? కొత్తది ఒక్క పార్క్ అన్న కట్టినావా? నేను అడుగుతా ఉన్నా. అట్లాగే గ్రీన్ సిటీ ఆఫ్ ద వరల్డ్, ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గా హైదరాబాద్ అవార్డులు అందుకున్నది కేసీఆర్ గారి నాయకత్వంలో. హైదరాబాద్ నగరం లోపల, ORR లోపల 147% గ్రీన్ కవర్ పెంచింది కేసీఆర్ ప్రభుత్వం. ప్రతి మున్సిపాలిటీలో ఒకటి కాదు, పలు నర్సరీలు పెట్టి, ప్రతి గ్రామంలో నర్సరీలు పెట్టి భారతదేశంలోనే అత్యధికంగా 16,000 నర్సరీలు ఉన్న రాష్ట్రం తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వంలో నీ ప్రభుత్వం వచ్చినాక ఒక్క నర్సరీ పెట్టినావా? కొత్తగా చర్చకు వస్తావా? నేను అడుగుతా ఉన్నా. అట్లాగే అసలు కొత్త చెట్లు పెట్టడం కాదు, ఉన్న చెట్లను నరికేసి 10,000 కోట్లకు కకృతిబడి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అక్కడ ఉండే జీవ వైవిధ్యాన్ని విధ్వంసం చేసిన దుర్మార్గుడివి నువ్వు కాదా? హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు తిరగబడితే ఆఖరికి సుప్రీంకోర్టు చెప్పేదాకా నీకు బుద్ధిరాని మాట వాస్తవం కాదా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. IT ఎక్స్పోర్ట్లు మేము వచ్చినాడు 2014లో 57,000 కోట్లు, మేము దిగిపోయిన నాడు 2,41,000 కోట్లు. 3 లక్షలు ఉన్న ఉద్యోగాలను, IT ఉద్యోగాలని 9.5 లక్షలకు పెంచింది కేసీఆర్ గారి ప్రభుత్వం. 24,000 కొత్త కంపెనీలు తెచ్చాం, 24 లక్షల ఉద్యోగ అవకాశాలు సృష్టించాం. నువ్వెన్ని నిజమైన పెట్టుబడులు తెచ్చావో, నువ్వెన్ని పారిపోయేలాగా చేసినావో, నీ బాధ తట్టుకోలేక ఎంతమంది పారిశ్రామికవేత్తలు మీరు తలలకు తుపాకులు పెడుతుంటే పారిపోతున్నారో ఈ విషయంలో చర్చకు సిద్ధమా అని చెప్పి రేవంత్ రెడ్డిని నేను అడుగుతా ఉన్నా. కేసీఆర్ గారి నాయకత్వంలో ఇవాళ నువ్వు రోజు లేస్తే కూర్చుంటున్నా కమాండ్ కంట్రోల్ సెంటర్ కట్టి 10 లక్షల CC కెమెరాలు పెట్టి హైదరాబాద్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ సేఫెస్ట్ సిటీస్ గా తీర్చిదిద్దింది కేసీఆర్ గారి నాయకత్వం మా ప్రభుత్వంలో. మరి నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ 41% క్రైమ్ రేటు సైబరాబాద్ లో పెరిగింది. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 60% పెరిగింది. నువ్వు వచ్చిన తర్వాత ఇవాళ డే లైట్ మర్డర్లు, డే లైట్ రాబరీలు, పారిశ్రామికవేత్తల తలకు తుపాకులు, ఇది అయిన మాట వాస్తవం కాదా? నీ ప్రభుత్వం ఎంత అధ్వానంగా ఉన్నదో, గన్ కల్చర్ ఇవాళ ఎంత పెరిగిందో నువ్వు వచ్చినాక